చేస్తుంది. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇగో టమాటాలు, పచ్చిమిర్చి, పాలకూర తీసుకొచ్చినాము. వంట చేయమన్నా ఇక నడవని వస్తుంది. బైక్ ట్రావెలింగ్ చేసి చూడు ఎట్లా పిచ్చిదాని లెక్క ఉన్నది. ఒకసారి చూడే ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో ఒకసారి. ఓకేనా మంచిగా హెల్పా భుజాలు బ్యాగ్ వేసుకోండి. బాగా అయితే లగేజ్ మాది అయితే ఉండే మొత్తం లగేజ్ ఉన్నది కాబట్టి కొంచెం పాపం అక్కడ నుంచి ఒక 70-80 కిలోమీటర్స్ బ్యాగ్ వేసుకొని ఉన్నది. బాగా లగేజ్ ఉన్నది. ఒక 20 కిలోలు దాక్కుంటుంది కావచ్చు వెయిట్. మా బట్టలు పిల్లలు అయితేనాయి. సో హ్యాట్సాప్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా. సో వంట చేయమన్నా మరి పిల్లలు ఎట్లా ఆకలని అంటారని చేయమన్నా. ఇక నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి, ఈవినింగ్ డ్యూటీకి. నేను కూడా తినేసిపోతా. తనైతే మంచి పాలకూర వేస్తుంది. పాలకూర పప్పులో మన పప్పు అంటే ఏ పప్పు వేస్తావు అంటే పెసరపప్పు వెరైటీగా. ఓకేనా. హలో మేడం వేస్తాను చెప్పు, ఏదో ఒకటి సాటిస్ఫైడ్ ఉంటుంది. లేకపోతే అండగా ఏదో అన్నాను మంచిగానే అండు. మంచిగా అండకపోతే మాత్రం బిర్యానీయా అవ్వా. అంటే ఇప్పుడు బిర్యానీ కోసమైనా నువ్వు ఈ కర్రీ మంచిగా అండవు నాకు తెలుస్తుంది ఇప్పుడు. సరేనా. ఎందుకు చేయబుద్ధి అవుతలేదు? బ్యాక్ పెయిన్ వస్తుందా? సరేలే, బ్యాక్ పెయిన్ వస్తే మంచిగా తినేసి వంట చేసి మంచిగా రెస్ట్ తీసుకో. ఓకేనా. ఫ్రెష్ అయ్యి. సరేనా. సరే ఓకే. నాకు వాటర్ అయినాయి, నేను స్నానానికి వెళ్తున్నా. ఓకేనా. కర్రీ చేసి కొంచెం నీట్గా నేను స్నానం చేసి వచ్చేలోపు వంట కావాలి. వంట రెడీ అయిపోతుంది కదా స్నానం చేసి వచ్చేలోపు. నీకు అవుతుంది కదా అన్నప్పుడు ఏమో చూసినావా నువ్వు ఏమన్నా? అదేమో ఏమో నీతోటి ఇదే చెప్పింది నువ్వు వేస్ట్. అయిపోతావు కదా అంటే నీకు సెంటెన్స్ వెళ్తలేదా ఏమన్నా అని కథ. అందుకే నువ్వు నాకు ఎవరు ఒకటి చెప్తారు. నువ్వు నేను కొంచెము కాన్ఫిడెంట్ ఎందుకైనా ఏ అర్థమవుతుందా? చెప్పింది అర్థం చేసుకోవాలి. మొత్తం ఏదో షాన్ కొట్టద్దు. మళ్ళీ హిందీ మాట్లాడతాను. నాకు హిందీ రాదు. నాకు హిందీ రాదు. మరి ఏమని మాట్లాడినా? నేను మేడం జీ అన్నా. నేను హలో ఎక్స్క్యూజ్ తగ్గేదే లేదు. అర్థమవుతుందా?